అదేవిధంగా పోర్ట్లు, అదేవిధంగా షిప్పింగ్ హార్బర్లు, అదేవిధంగా ఇటు చెప్పుకుంటా పోతూ ఉంటే 17 మెడికల్ కాలేజీలు. అవన్నీ కూడా పేదవాడికి వైద్యాన్ని అందకుండా ఉండకూడదు, పేదవాడు వైద్యం అందకుండా సావకూడదన్నటువంటి, చచ్చిపోకూడనటువంటి దాంతో ఒక లాంగ్ రన్ విజన్ తోటి విద్య అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధ విద్యా వైద్యం హక్కుగా ఉండాలనేటువంటి ఏది రాజ్యాంగ సూత్రం చెబుతా ఉందో ఆ రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో కట్టుబడి జగన్మోహన్ గారు 17 మెడికల్ కాలేజీలు 3 సంవత్సరాల కాలంలో అతనికి ఉన్నటువంటి సమయంలో కడితే, నేను అడుగుతా ఉండే కదా చంద్రబాబు నాయుడు గారిని, నీ కాలంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టామంటే కట్టల. అతను తెలుసు, అతను ఎల్పిజి ఏజెంటు. అదేవిధంగా ప్రైవేటీకరణ శక్తుల యొక్క ముద్దు బిడ్డ అతనికి ప్రైవేటేషన్ అంటే అతనికి ముద్దు. అతనికి ప్రైవేటేషన్ అంటే ప్రభుత్వ ఆస్తులు కూడబెట్టాల. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులు కూడబెట్టడం. ఒక ఊరు వెళ్తే ఆర్బీఐ సెంటరు, సచివాలయం, వెల్నెస్ సెంటరు, అదేవిధంగా కోస్తా ప్రాంతంలో పోర్టులు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ అన్ని ప్రభుత్వ ఆస్తులు కూడా కడుతున్నాడు. అది ఉంటే చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు కాబట్టి అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తాడు. ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేస్తే ఏదో ఒక రోజు ప్రజల యొక్క ప్రాణాలతో చెలగటం అనేట్టు